ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ఎన్నడూ కానీ నేను ఈ పని చేసినా ఇన్ని కోట్లు తెచ్చినా అని చెప్పని వ్యక్తి అంటే మన మనోహర్ రెడ్డి అన్న. వారి అభివృద్ధి ఏమిటనేది ఈ మీడియా మిత్రుల ముందు అందరి ముందు వివరించడానికి మేమందరం ఇక్కడ మా వైస్ చైర్మన్ గారు కానివ్వండి, టౌన్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, అభివృద్ధి చేసిన తాండూర్ అనేది ఒకటి విన్నవించడానికి ఈరోజు మీడియా ముందు హాజరు కావడం జరిగింది. మేము చేసిన పని పెద్దలు వెనుకటి అనేవారు, ఈ చేతితో తింటే సామెత ఉండేది, మనం ఎడమ చేతితో పెట్టింది కుడి చేతికి తెలియకుండా చేయాలనేది ఒక సామెత. అట్లా మన మనోరన్న ఏ పని చేసినా శిలాఫలకాలు కానివ్వండి, ఉత్తుత్త ప్రొసీడింగ్లు కాకుండా ప్రతిదీ ప్రొసీడింగ్తోని నన్ను ఏదైనా టెండర్ వచ్చినాకనే మీడియా ముందుకు తీసుకురావడం కానీ అలా చేస్తూ ఇప్పుడు తాండూరు ప్రజల మనస్సు లోపల నిలిచిపోయిన వ్యక్తి అంటే మన మనోహర్ రెడ్డి అన్న. ఎందుకంటే నేను గత 12 సంవత్సరాల నుండి కౌన్సిలర్గా చేసిన, ఈరోజు చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా చెప్తున్నా మీకు. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను అందరినీ చూస్తున్నాను, కానీ ఇంత మంచి వ్యక్తి ఇన్ని కోట్ల అభివృద్ధి చేసినా కానీ ఎన్నడూ కానీ నేను చేసినా అని ఒక్కనాడు కూడా తాండూరు ప్రజలకు చెప్పిన పాపాన పోలేదు. అలాంటివి చాలా దాదాపు నేను కూడా గత 10 సంవత్సరాల నుంచి చిలకవాగుతోనే కొట్లాడి గత 12 సంవత్సరాల నుండి ఈసారి కూడా అదే వార్డులో నిలబడి గెలవడానికి కారణం కూడా చిలకవాగే. ఎందుకంటే నేను చేస్తా అని చెప్తూ ఈసారి చేసిన కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే అది మనోహర్ అన్న ద్వారా సాధ్యమైంది. నాకు ఆల్రెడీ దాదాపు 16 కోట్ల పని పూర్తి అయింది. ఇంకా తక్కువ పడుతుంది అన్న, మధ్యలోనే మిగిలిపోయింది అంటే అతి తొందరగానే రీసెంట్గా మనకు ఇంకొక 30 కోట్ల ప్రొసీడింగ్తో అన్న తీసుకురావడం జరిగింది. అలాగే తాండూరు నుంచి దగ్గరలోనే కోట్పల్లి ప్రాజెక్టు, ఎన్నడూ కానీ కోట్పల్లి ప్రాజెక్టు నీళ్ళు అందించే దిశగా, రైతులకు నీళ్ళు అందించే దిశగా ఎవ్వరూ ఆలోచన చేయలేరు. అంత పెద్ద 89 కోట్లతోని అంత పెద్ద కోట్పల్లి ప్రాజెక్టు పనిచేసిందంటే అది కూడా మనోహర్ రెడ్డి అన్న ఘనతనే. దాదాపు ఇప్పుడు కూడా మనము తాండూరుకి ఎలక్షన్లో ప్రతి వార్డు తిరిగినప్పుడు అందరూ అన్నకి ఏం చెప్పారంటే తాండూరు లోపల నీటి ఎద్దడి చాలా ఉంది, మిషన్ భగీరథ ఫెయిల్ అయింది, ఎక్కడి నుండో వచ్చిన వాటర్ని దాదాపు ఫస్ట్ వదిలినప్పుడు 11 మిలియన్ల వాటర్ వదులుతుంటే అది తగ్గిపోయి ఇప్పుడు 2 మిలియన్ల వాటర్ కూడా వదలలేని పరిస్థితి ఉంది. కాబట్టి మిషన్ భగీరథ ద్వారా మనం తాండూరు పట్టణంలో ఒక కాకినాడ రివర్ నుండి నీళ్ళు తాపాలనే ఒక సంకల్పంతో అన్న మన సీఎం గారికి విన్నవించడం జరిగింది. సీఎం గారు కూడా తప్పకుండా తాండూరు ప్రజలకు అంత పెద్ద కాకినాడ రివర్ ఉండగా ఇక్కడి వాటర్ ఎందుకని సీఎం గారు కూడా మనకు సహకరించి తాండూరు ప్రజలకు నీళ్లు తాపడమే కాకుండా యాలాల్ మండల్లో 14 గ్రామ పంచాయతీలకు నీళ్లు తాపే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కాకినాడ రివర్ అనేది చాలా పెద్దది. అంటే ఇప్పుడు ఎంత సమ్మర్ వచ్చినా ఇన్ని వర్షాలు పడినా ఎండిపోని పరిస్థితి ఉంది కాకినాడ రివర్. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చిన విధంగా అన్న జీవో ఇప్పటిదాకా మాకు టౌన్ ప్రెసిడెంట్ చెప్పారు, జీవోతో సహా ఈరోజు మీ ముందు మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 110 కోట్లు, అది కూడా టఫైడీస్ నుంచి, ఆషామాష కాదు, టఫైడీస్ అంటే తొందరగా పూర్తవుతుంది. కాబట్టి మీకు అందరికీ ఒకటే విజ్ఞప్తి, తాండూరు పట్టణ ప్రజలకు పనిచేసే వ్యక్తి అంటే మన మనోహర్ రెడ్డి అన్న అని పట్టణ ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకు మాట ఇచ్చిన వెంబడే ఒక అన్న గెలిచి కూడా దాదాపు 2 సంవత్సరాల 9 నెలలు అయ్యింది. అంతలోపే ఇన్ని ఫండ్స్ అంటే ఆషామాషి విషయం కాదు. ఎన్నో ఇప్పుడు దాదాపు ఆల్రెడీ 11వ వార్డు లోపల 2 కోట్లతోనే అండర్ డ్రైనేజ్ అంటే ఆషామాషి కాదు, చిన్న డ్రైనేజ్ కాదు. దాన్ని చూస్తుంటేనే ప్రజలు భయపడే పరిస్థితి. ఎందుకంటే అంత డ్రైనేజ్ చేస్తేనే ఇక్కడున్న తాండూరు పట్టణంలో ఉన్న వాగులు నీళ్ళన్నీ పోయి చిలకవాగు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కింద నుంచి చిలకవాగులో కడవడం జరుగుతుంది. ఇంకా సరిపోకపోతే కూడా మొన్న రీసెంట్గా వార్డు వాళ్ళందరూ వచ్చి మధ్యలో ఆపుతారేమో అనే భయంతో అందరూ వచ్చి కలవగానే అన్నకు విన్నవించిన వెంటనే ఎప్పుడు కానీ మధ్యలో ఆపే ప్రసక్తే ఉండదు. ఇంకా తగ్గినా కానీ నేను ఎన్ని పైసలైనా ఇచ్చి ఆ డ్రైనేజ్ పూర్తి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అలాగే సివరేజ్ ట్యాంక్ మన తాండూరు పట్టణం లోపల చిలకవాగు వాటర్ అనేటివి మన కాకినాడ రివైర్లో కలవడం జరుగుతుంది. దాన్ని కూడా అన్న దృష్టిలో పెట్టుకొని
సీఎం గారికి తీసుకెళ్లిన వెంటనే మనకు ఒక ఫండ్ రూపంలో 46 కోట్ల రూపాయలు దానికి కూడా సివరేజ్ ట్యాంక్కి శాంక్షన్ కావడం జరిగింది. తొందర లోపలనే ఈ కాకినాడ వైర్ది సివరేజ్ ట్యాంక్ది తప్పకుండా ఫౌండేషన్ స్టోన్ వేసి ప్రజల ముందు నిలబడతామని మీకు అందరికీ మాట ఇస్తూ, అలాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎవ్వరు కూడా ధైర్యం చేసి ర్యాండమ్గా చేయడం అనేది అది ఆషామాషి కాదు. నాకు ఎలాంటి భేదాభా ఎవరు కానీ పార్టీలకు అతీతంగా తాండూరు ప్రజలందరూ నాకు సమానమే అని తీయడం అంటే ఆషామాషి విషయం కాదు. మేమందరం కార్యకర్తలం కూడా ఎంతో పోరాడిన అన్న ఒకటే మాట చెప్పిండు, మనము తాండూరు ప్రజలందరూ మనకు సమానము, పార్టీలకు అతీతంగా మనం పనిచేయాలనేది ఒక సంకల్పంతో ర్యాండమ్గా తీయడం జరిగింది. కొద్ది రోజుల లోపలనే ఒక నెల లోపలనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లందరికీ ప్రొసీడింగ్ అందజేయడం జరుగుతుంది. ఇంకా ఇందిరమ్మ ఇండ్లు కూడా చాలా ఇందిరమ్మ ఇండ్లు ఆల్రెడీ దాదాపు 150 ఇండ్లు వస్తే 78 ఇండ్లు పూర్తి కావస్తుంది. ఇంకా 70 ఇండ్లు ప్రొసీడింగ్ రూపంలో ఉన్నాయి. ఇంకా కూడా 340 ఇండ్లు ఇంకా సెకండ్ స్టేజ్లో మనకు 2-3 రోజుల లోపల శాంక్షనింగ్ వస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరికి పేద ప్రజలకు సేవ చేసే దృక్పథంగా అన్నగారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తామని మీకు అందరికీ మాట ఇస్తూ, ఇంకా ఎన్నో కోట్లతోని దాదాపు పాఠశాలలకు కూడా 7,80,00,000తోని అమ్మ ఆదర్శ పాఠశాలలో తాండూరు నియోజకవర్గంలో పనులు చేపట్టడం జరిగింది. తాండూరు పట్టణంలో హిందూ ఉత్సవ కమిటీ అందరూ చెప్పి ప్రొసీడింగ్లు ఇచ్చారే తప్ప ఎవ్వరు కానీ దాన్ని చేసిన పాపాన ఓలేరు. 50 లక్షలతోని డిఎంఎఫ్టి నిధులతోని అన్న శాంక్షన్ చేయడం జరిగింది తాండూరు హిందూ ఉత్సవ కమిటీకి. ఇంకా కానీ ఎన్ని సంఘాలకు కూడా చెప్పి ముదిరాజు భవనం కూడా ఎంతో సేవ చేసిన వ్యక్తి అంటే దాదాపు 50 లక్షల రూపాయలు అన్న దానికి మంజూరు చేయడం జరిగింది. అని అక్కడున్న ప్లేస్ కూడా దాదాపు 1 కోటి రూపాయల వాల్యూ గల ప్లేస్ని వారికి ఇవ్వడం జరిగింది. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఎన్నో వర్కులు చేసింది అన్న. అలాగే రీసెంట్గా మీకు అందరికీ తెలుసు, మినిస్టర్లు వచ్చి ఫౌండేషన్ స్టోన్ పల్లెటూర్లకి రోడ్లు వేయడం జరిగింది. అలాగే ఇంకా ఎన్నో పనులు మన తాండూరు పట్టణ ప్రజలందరూ సహకరించాలి. ఎందుకంటే మనం ఇంకా అన్నగారికి ఒక విజ్ఞప్తి చేసుకున్నాం, యూజీడీ అనేది ఒకటి అడిగినాము. తప్పకుండా ఈ 75 ఏళ్ల మున్సిపాలిటీలో మనం సీఎం గారికి దగ్గరికి తీసుకెళ్ళి అదొక్కటి మన కోరిక, తాండూరు పట్టణ వాసుల కోరిక. కాబట్టి అతి తొందరలో కూడా అన్న నిన్న చెప్పిన వెంటనే ఇది కాగానే దాని గురించి మాట్లాడదామని చెప్పారు. అదొక్కటి చేసుకున్నామనుకో తాండూరు పట్టణ ప్రజలమందరము అన్నగారికి మనం జీవితాంతం రుణపడి ఉంటామని చెప్తూ, ఇంకా మనము అన్నగారికి మీరందరూ వెంటండి ఉండి తనకు ఒక బలంగా ఉండాలి తాండూరు పట్టణ ప్రజలందరూ అని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.